రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ పరిచర్యలో పాలిభాగస్తులవుతున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాం. కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని యొక్క నాలుక పాడును, అరణ్యములో నీటి బుగ్గలను అడవిలలో కాలవల వలె పారును. ఈ వాక్యములో మనం చదువుతున్నటువంటి మాటలు చూస్తే కుంటివారు దుప్పివలె గంతులు వేయరు అంటే కనిపించే శరీరానికి కుంటితనం, వీణత అనేటువంటిది కాదు. కానీ ఈరోజు ఆత్మ సంబంధమైన విషయంలో కొన్ని విషయాల్లో కుంటితనం ఎక్కువైపోయింది. వాక్యం యొక్క అంశం ఏంటంటే ఆత్మీయ జీవితంలో కుంటిపడకూడదు. ఎప్పుడు కూడా దుప్పి వలె గంతులు వేసినట్లుగా ఆత్మీయ జీవితం ఉండాలి. చాలామంది చూస్తే ప్రారంభంలో ఉన్న ఆత్మీయతలో ఇప్పుడు చూస్తే సంఘములో ఆత్మీయతలో కుంటిపడుతూ ఉంటారు. ఒకప్పుడు ఆసక్తితో ప్రార్థన చేసేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, వర్షిప్ చేసేవాళ్ళు, వాక్యం విని ఎప్పుడు ఆదివారం వచ్చుద్ద సంతోషముతో ఆనందముతో వెళ్ళినటువంటి విషయంలో ఇక్కడ మనం చూస్తే కొంతమంది ఆత్మీయ జీవితం కుంటిపడిపోయినట్లు కనపడుతుంది. అందుకనే ఎక్కడ కూడా కుంటిపడకూడదు. నీ ఆత్మీయ జీవితం గంతులు వేయాలి, పరిశుద్ధతలో గంతులు వేయాలని బైబిల్ చెప్తుంది. చూద్దాం ఒక మాట. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 5వ వచనంలో గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులై ఉన్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. చూసారా, సువార్త మానములలో కుంటితనాన్ని కూడా ఆయన బాగు చేస్తున్నాడు, గుడ్డితనాన్ని కూడా బాగు చేస్తున్నాడు. అలాగే కుష్ఠరోగతనాన్ని కూడా అది శుద్ధి చేయబడి అనేకమైనటువంటి బీదలైన వారిని దరిద్రతలో నుండి తొలగిస్తున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తే కేవలము దేవుని వాక్యమును బట్టే మరి ఆ కుంటితనం అనేది తొలగిపోద్ది. యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి కార్యములన్నీ కూడా వాక్యమును బట్టే. ఈరోజు మనం చూస్తే ఆత్మీయ జీవితం కుంటిపడిపోవటానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని అంగీకరించట్లా. ఎక్కడికి వెళ్తే కలిసి వచ్చుద్దో, అది కలిసి వచ్చుద్దో, ఇది కలిసి వచ్చుద్దో, ఇంకేదో వస్తుందో, ఈ లోక సంబంధమైన కార్యక్రమాల మీద ఎక్కువ మనసు పెట్టి వాక్యముకు వచ్చేసరికి వాళ్ళ ఆత్మీయ జీవితం కుంటిపడిపోయినట్లుగా కనపడుతుందని బైబిల్ చెప్తుంది. సువార్త విషయంలోనే కానీ జరిగేది మరి దేని విషయంలో కూడా ఆ కుంటితనము పోదని బైబిల్ చెప్తుంది. గుర్తుంచుకోవాలి. యెషయా గ్రంథములో 61వ అధ్యాయము 1వ వచనం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధించబడిన వారిని ఇదిగో వారి మీదకి ప్రకటన చేస్తున్నటువంటి విషయంలో మనం చూస్తాం. స్వార్థమానము ద్వారా దేవుని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా ఈరోజు నీ ఆత్మీయ జీవితం కుంటుపడకూడదు. ఎలాగంట దేవుడి విషయంలోకి వచ్చేలకే మనము దుప్పివలె గంతులు వేయాలి. సంఘమన్నా, ప్రార్థనన్నా, ఆత్మీయత అన్నా, దేవునితో నడత, అర్థమైందండి. దుప్పివలె గంతులు వేయాలి, కానీ రోజు రోజుకి కుంటితనముగా కుంటిపడకూడదు. చాలా జాగ్రత్త. చాలామంది ఆత్మీయ జీవితంలో కుంటిపడిపోయినట్లుగా మనకు కనపడుతుంది. మీరు గమనించినట్లయితే అక్కడ అంటాడు, రాయబడినటువంటి మాటల్లో 2వ వచనంలో, యెహోవా హితవస్త్రములను దేవుడు ప్రతిదండను దినమున ప్రకటించుటకును దుఃఖాకాంతులైదిరి వారందరూ కూడా వాదార్చబడినట్లుగా
సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయనట్లు బూడిదికి బదులుగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మీయులకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చినట్లుగా ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తనను మహిమపరచబడినట్లు నీతిని అనుసరించువారు మస్తకి వృక్షముల వలె, యెహోవా నాటినటువంటి చెట్లు వలె వారి పేర్లు పెట్టబడి ఉంటారని వాక్యం చెప్తుంది. ఎవరైతే ఉపదేశమును, దేవుని యొక్క మాటలను అంగీకరించి దేవునితో నిబంధన కలిగి ఉంటారో వారిని అలాగ ఉంచుతానికి ఆసక్తితో ఆత్మీయతలో దుప్పివలె గంతులు వేయాలి. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, కుంటివారు దుప్పివలె గంతులు వేయాలి. దేవుని వాక్యమును బట్టే మీరు గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములలో శృంగారం అనే దేవాలయం ఒకటి ఉంది. ఈ దేవాలయమును బయట ఒక పుటకతో మొదలుకొని వాడు భిక్షమెత్తుకునేటువంటి ఒక అంగవీనుడు, కుంటివాడు ఒక వ్యక్తి బయట కూర్చోబెట్టేవారు. పొద్దున కూర్చోబెడతాం, సాయంత్రం తీసుకెళ్ళటం. చాలా జాగ్రత్తగా గమనించాలి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదట్లో మనం చూస్తాం. పగలు 3 గంటలు ప్రార్థన కాలమున పేతురు యోహానులు దేవాలయములో ఎక్కి వెలుచు ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒకడు మనుషుడు మోసుకొని పోవచ్చు ఉండెను. వాడు దేవాలయములో వెళ్ళేవారి భిక్షం అడుగుచు కొందరు ప్రతి దినము వారిని శృంగారమనే దేవాలయము ద్వారమునొద్ద ఉంచి వచ్చిరి. చూసారా, ఎక్కడున్నాడు? ఎప్పుడు బయట ఉండేవాడు. యథాప్రకారంగా ఇక్కడ పేతురు యోహానులు ప్రార్థన చేసుకుంటానికి వెళుతున్నప్పుడు, అయ్యలారా ఏమైనా నాకు సహాయం చేయండి, భిక్షం అడుక్కుంటున్నాడు. వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు. దైవజనులు చెప్తున్నారు, నజరేయుడైన యేసు నామములో లెగిసి గంతులు లేవమని అని బిగ్గరగా చెప్పగా 8వ వచనంలో మీరు చదవచ్చు. 3వ అధ్యాయం 8వ వచనంలో, వాడు దిక్కున లేచి నిలిచి నడిచి గంతులు వేసి దేవుణ్ణి స్తుతించి వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారండి, అంతకుముందు బయట ఉండేవాడి వ్యక్తి ఎప్పుడైతే దైవజనులు చెప్పారు, మా దగ్గర వెండి బంగారాలు అనేది మా దగ్గర ఏమీ లేవు, కానీ నజరేయుడైన యేసు నామములు లెగిసి నడవమని బిగ్గరగా చెప్పగా 8లోకి వచ్చేలక వాడు దిక్కున లేచి లెగిసెను, నడిచెను, గంతులు వేసెను, దేవుణ్ణి స్తుతించెను, దేవుణ్ణి ఘనపరిచినట్లుగా రాయబడింది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఆత్మీయ జీవితంలో ఈరోజు నీవు ఏదో దొరుకుతుందని మందిరానికి కాదండి, ఖచ్చితంగా నీవు గంతులు వేసే అనుభవంలోనికి రావాలి. గంతులు వేసే అనుభవంలోనికి రావాలి. నీ ఆత్మీయ జీవితం కుంటిపడకూడదు. ఈరోజు వాక్యం అదే, కుంటివారు దుప్పివలె గంతులు వేయాలి. ఎప్పుడనంటే దేవుని మాటకు నువ్వు విలువనిచ్చి దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు చూడండి, ఎప్పుడూ పొందలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు. ఇగో ఇక్కడ భిక్షమెత్తుకునేటువంటి వ్యక్తి తన యొక్క అరికాల శీల మండలముల మొదలుకొని నెత్తి వరకు దేవుడు నరనరాలను స్వస్థపరిచాడు. ఎందుకంటే దేవుడు మాట యందు గంతులు వేస్తున్నాడు. వాక్యం చెప్తున్న మాట, మన జీవితాలలో ఆత్మీయ జీవితం కుంటిపడకూడదు. ఎలా ఉండాలంటే, మనము ఒక రక్షణ వాడ కట్టుకున్నప్పుడు ఆ వాడను మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. నోవాకు కాలములలో దేవుడు చెప్పాడు నోవాకుతో, ముందుగానే రక్షణ వాడను సిద్ధపరిచారు, బాగానే ఉంది, అన్నీ సిద్ధపరిచేశాడు. కానీ అవిధేయులైనటువంటి వారి వద్దకు దేవుని ఆత్మ వచ్చి, ఇదిగో దేవుని ఆత్మ చేత రక్షించబడి మీకు విడుదల పొందమని చెప్పినప్పుడు ఎవరు వినలా. కానీ నోవాకు కుటుంబము ఏర్పరచబడిన వాడని మనం చూసినట్లయితే ఆదికాండములోకి వచ్చేసరికే వాక్యం చెప్తున్నటువంటి మాట 7వ అధ్యాయం 17వ వచనంలో, ఆ జల ప్రవాహములలో 40 దినములు భూమి మీద నుండిన జలములలో విస్తారమైన వాడను, ఇదిగో అక్కడ పైకి మనం చూస్తే అది భూమి మీదకి లెగిసినట్లుగా రాయబడింది. ఆ వాడ భూమి మీదకి లెగిసెను. 18లోకి వచ్చేలకే ఆ వాడ నీళ్ల మీద నడిచెను.
7:18 చూస్తే, అలాగే 8:4 వచ్చేలకే 7వ నెల ఇక్కడ 7వ నెలలో మనము 17వ దినమున ఓడ అరారతు కొండ మీద నిలిచినట్లుగా రాయబడి. అంటే ఇక్కడ అనుభవం ఏంటంటే లెగిచెను, నడిచెను, నిలిచెను. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే కుంటిపడిపోకూడదు, కుంటిపడకూడదు. చాలామంది అదే ఇంతటితో చాలే, ఇంతటితో అయిపోయింది. వాక్యం సబ్జెక్ట్ ఏంటంటే నీవు దుప్పివలే గంతులు వేయి. దుప్పివలే గంతులు వేయాలంటే నీ రక్షణ వాడ లేవాలి, నీ రక్షణ వాడ ముందుకు నడవాలి, నీ రక్షణ వాడ నిలవాలి, ఆత్మీయతలో నిలవాలి. ఆత్మీయతలో నిలవక నడవక ఎక్కడ వేసినది అక్కడే ఉండి కుంటిపడిపోయిన ఆత్మీయ జీవితంగా ఒకవేళ నీలో ఉన్నదేమో వాక్యం చెప్తున్న ప్రకారముగా నీవు జాగ్రత్త కలిగి ప్రభునందు భయభక్తులు గలవారుగా నడుచుకోమని బైబిల్ చెప్తుంది. కాబట్టి కుంటివారు దుప్పివలే గంతులు వేయాలంటే అది ఏంటిది అనేది మనం చూస్తే నీ ఆత్మీయ జీవితానికి కుంటితనము, అది కుంటితనముగా ఉండకూడదు. గంతులు వేసినట్లుగా నీవు అక్కడి నుంచి లేవాలి, నడవాలి, నిలవాలి, ఆత్మీయతలో దేవుణ్ణి స్తుతించాలి. స్తుతులకు పాత్రుడైన యేసుక్రీస్తు మనము చేస్తున్న ప్రతి భక్తి జీవితంలో నూతన కార్యాలు, నూతన కృపలో ఆయన మనల్ని స్థిరపరిచి నడిపించి, ఆయన కృపలో మనల్ని ఎల్లవేళ ఆయన సన్నిధిలో నిన్ను, నీ కుటుంబాన్ని ఆదరించి, ఆశీర్వదించి, కనికరించి కృపలో నిన్ను నిలబెట్టునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగోనైనా మూలవాక్యము చెప్పినట్లుగా కుంటివారు దుప్పివలే గంతులు వేయనని ఉన్నైనా ఆత్మీయ జీవితాన్ని గురించి చక్కగా తేటపరిచారు. ఎక్కడ ఆత్మీయ జీవితానికి కుంటితనం లేకుండా ఇదిగో మీలో నడుచుకునటానికి, మీలో నిలిచి ఉండటానికి, మీలోనైనా ఫలించటానికి ఎక్కడ కుంటితనము అనేటువంటి బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ తొలగిపోవునుగాక. ఇదిగోనైనా మరింతగా మిమ్మల్ని స్తుతించాలి, మరింతగా మిమ్మల్ని ప్రార్థించాలి, మరింతగా దేవునితో నడుచుకునే వారుగా ఆయుత్తుపరిచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.